హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను. ఫస్ట్ వాటర్లో పాస్తాని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒక 80% కుక్ అవ్వాలి అది. ఇది ఉడకబెట్టుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు ఆయిల్ 2-3 డ్రాప్స్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకుంటే మనము పాస్తా అతుక్కోకుండా విడివిడిగా వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఇలా మనం పెడితే అది కొంచెం ఇరిగిపోయేలాగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ తీసి కూల్ వాటర్ వేసుకోండి, ఇంకా ఓవర్ కుక్ అవ్వవు. అంతలో మనం సైడ్లో వేరే రెసిపీ చేయొచ్చు. ఫస్ట్ బటర్ వేసిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ వేసుకోండి, ఆనియన్, తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, వెల్లుల్లి బాగా సన్నగా తరుక్కోండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, లైట్గా సాల్ట్ వేసుకోండి. దీంతోపాటు లైట్గా పెప్పర్ వేసుకోండి, ఫ్లేవర్ కోసం అంతే. చాలా బాగుంటుంది, ఎక్కువ వేసుకోకండి, ఘాటు ఉండేది మళ్ళీ. ఇప్పుడు ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందాక పాస్తా చేసుకున్నాం కదండి, మ్యాక్రోని, అదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా, ఈ మసాలా అంతా కొంచెం దీనికి పట్టేలాగా చేసి పక్కకు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో బటర్ వేసుకోవాలండి, తిప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు 2 స్పూన్స్ మైదా వేసి బటర్తో దీన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో మిల్క్ వేసుకోవాలండి, చిన్నగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో లైట్గా పెప్పర్, ఇంకా అలాగే చీజ్ వేసి మనం నీట్గా చేయాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం తీసుకున్న పాస్తాని, ఆల్రెడీ చేసుకున్న పాస్తాని దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మన సర్వ్ చేసుకుంటే మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయినట్టు. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.